ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకేనండి. మీరు ఓకే అంటే యా. ఈరోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సందర్భంలో బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ గారి కొరకు ప్రచారం కోసం ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. అయితే వారు వేములవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల సభలో వారు ప్రసంగించారు. ఒక వారం రోజుల క్రితం వేములవాడకు రావడం అనేది, అంటే వేములవాడ వస్తున్నారు అనేది బీజేపీ పార్టీ ప్రకటించింది. వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు ఉదయం పూట, తదనంతరం ఎన్నికల సభలో పాల్గొంటారనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఒక ఆశపడ్డాను. ఏం ఆశపడ్డానంటే, అబ్బా నరేంద్ర మోడీ గారు వేములవాడ వస్తున్నారు, వేములవాడ దేవస్థానం అంటే దక్షిణ కాశీ, మరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశీ నియోజకవర్గానికి వారు పార్లమెంట్ సభ్యులు, వారణాసికి పార్లమెంట్ సభ్యులు, కాశీకి ఎంపీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీకి వస్తున్నారు. వేములవాడ నగరానికంటే ఏదో గొప్ప ప్రకటన చేయడానికి వస్తున్నారు, లేకపోతే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి వేములవాడ నగరాన్ని, వేములవాడ పుణ్యక్షేత్రాన్ని చూస్ చేసుకున్నారంటే నేను చాలా ఆశపడ్డాను. ఒక మంచి హామీ ఇస్తారు, ఒక ప్రకటన చేస్తారు. వేములవాడ దేవస్థానాన్ని ఒక పుణ్యక్షేత్రం, వారి ఉపన్యాసంలో ఇలా మొదలు పెట్టడమే దక్షిణ కాశీకి వచ్చిందని చెప్పినారు ఈరోజు. అంటే మనకు తెలియదు అనేది నాకు వీల్లేదు, కానీ చాలా దురదృష్టం ఏంటంటే వారు వేములవాడ పుణ్యక్షేత్రం గురించి వెళ్ళి ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేదు, ఒక్క హామీ ఇవ్వలేదు. ఆ పుణ్యక్షేత్రం గురించి వెళ్ళి రెండు మంచి మాటలు కూడా చెప్పలేదు. ఇది ఎవరు కట్టిర్రు, ఇది ఎప్పుడు ఈ పుణ్యక్షేత్రం, దాదాపు అది 1000 సంవత్సరాల కంటే ముందు, దాదాపు 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయం అది. మరి ఆ దేవాలయం గురించి అది వివరణ ఇవ్వలేదు. ఆ దేవాలయం గురించి వెళ్ళి అభివృద్ధి కోసం మరి నేను దీన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతా, ఎట్లయితే కాశీని, వారణాసిని తీర్చిదిద్దినో, చాలా గొప్పగా ఆ వారణాసి పట్టణాన్ని తీర్చిదిద్దినో, దక్షిణ భారతదేశానికి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానాన్ని నేను మంచిగా చేస్తానని చెప్పి ఒక ఎన్నికల సభలో ఒక హామీ ఇస్తాడు అని అనుకున్నాను నేను. అయితే ఇలాంటి హామీ ఇస్తాడు అని అనుకోవడం గల కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ప్రసాద్ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టారు. నేను 2016-17 సందర్భంలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరంలకు ప్రసాద్ పథకంలో చేర్చని చెప్పి నేను, అదేవిధంగా బీబీ పాటిల్, ఇప్పుడు వాళ్ళ బీజేపీ అభ్యర్థి జహీరాబాద్, తర్వాత శర్మ గారి దగ్గరికి, కేంద్ర మంత్రి శర్మ గారి దగ్గరికి వెళ్లి నేను లిఖితపూర్వకంగా చాలా డీటెయిల్స్ దీంట్లో రాసిచ్చినాను. ఇది ఎంత పెద్ద పుణ్యక్షేత్రము, 2014-15 లోపట బడ్జెట్ లో ప్రసాద్ స్కీమ్ అనౌన్స్ చేసిన వారు, అనౌన్స్ చేసిన సందర్భంలో పట మరి ఈ స్కీమ్ కింద వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరంలో వీటన్నిటి కలిపి ఒక సర్క్యూట్ చేయాలని చెప్పి ఆ రోజు నేను కేంద్ర మంత్రిని అడిగాను. దీనిని పర్సూ చేసిన, దీంట్లో భాగంగానే వేములవాడ దేవస్థానాన్ని విస్తరించాలని చెప్పి 32 ఎకరాల
గుడి చెరువు భూమిని రీక్లెయిమ్ చేసి మళ్ళా చెరువుకు వేరే ప్రభుత్వ భూమి పక్కకున్నటువంటి దాదాపు 30-40 కోట్ల రూపాయలు వెచ్చించి గుడిని ఏదైతే ఇక్కడ విస్తరించడానికి చెరువు భూమి తీసుకున్నాం కాబట్టి చెరువును పక్కకు జరిపి మన ప్రైవేటు భూములు చాలా విలువైనటువంటి భూముల్ని సేకరించి చెరువుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. గత 5-6 సంవత్సరాలు ఇచ్చేది కొన్ని వందల సంవత్సరాల చెరువు ఉన్నది కాబట్టి ఆ చెరువు మట్టి ఇనికాల కాబట్టి ఒక 5-6 సంవత్సరాలు మరి ఆడ ఏం కట్టడాలు కట్టలేం కాబట్టి ఆడ బ్రహ్మాండంగా మట్టి నింపడం జరిగింది 32 ఎకరాలు. ఇప్పుడు అందరు కూడా బస్సులు, లారీలు, కార్లు అన్ని పెట్టుకుంటున్నారు అక్కడ. అంత గొప్పగా ఇవాళ అంత మంచి 32 ఎకరాల విస్తరణ కలిగినటువంటి ఆ దేవాలయానికి భూమి మరి కేసీఆర్ గారి నాయకత్వాన తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మరి అవన్నీ చేసి అప్పచెప్పడం జరిగింది దేవాలయానికి. ఇవాళ నేను ఆలోచించిన తప్పనిసరిగా మోడీ గారు ఈ హామీ ఇస్తారని. నిన్నగాక మొన్న అదే దేవాలయం పక్కకి మరి అక్కడ 10,000 మంది మరి ప్రజల్ని ఉద్దేశించి నేను ఎన్నికల సభలో పాల్గొన్నా. నేను చెప్పిన ఒక 500 కోట్ల రూపాయల విలువ గలటువంటి డబ్బులతోని నేను ఇక్కడ ఓ మంచి దేవాలయాన్ని నిర్మిస్తా అని చెప్పి మీరు హామీ ఇవ్వండి మోడీ గారు. ఎన్నికల సభలో ప్రకటన చేయడానికి వీల్లేదు, ఎన్నికల కోడ్ అడ్డు వస్తుంది, కానీ హామీలు ఇవ్వడానికి ఏం అడ్డు లేదు. గెలిస్తే చెప్పడంలో తప్పేం లేదే, గెలిచిన తర్వాత చేస్తానని చెప్పొచ్చు కదా. పోనీ ఇంకా మోడీ గారు హామీ ఇవ్వలేదు. ఈ బండి సంజయ్ ఏం చేసిండు? మోడీ 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 100 సార్లు నన్ను అడిగారు, చూసిన డయాస్ మీద. నేను ఈ ప్రెస్ మీట్ ముందు మాట్లాడడానికి నేను ఏం మాట్లాడానో చూశాను. నేను అసలు ఈయన కూడా అడగలేదే. నాకు ఆశ్చర్యం వేసిందంటే ఇలాంటి ఎంపీలు ఎన్నుకోవాలి కరీంనగర్ ప్రజలు, వేములవాడ ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి? ప్రధానమంత్రి స్వయంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అడగలేని ఎంపీ ఎందుకు కరీంనగర్ ప్రజలారా? ఎందుకు ఆ డయస్ నీకు ఇచ్చింది? ఎందుకు 15-16 నిమిషాలు మాట్లాడినవే? ఒక్క సమస్య కరీంనగర్ నియోజకవర్గం గురించి ఒక్కటని అడిగినా ప్రధానమంత్రిని? నేను ఎందుకు వేయాలి ఓట్లు నీకు కరీంనగర్ ప్రజలు? ఒక్కటి దేవాలయం గురించి అని కావచ్చు, లేదా నా కరీంనగర్ నగరానికి అభివృద్ధి చేయాలని అడగచ్చు, లేదా మాకు జాతీయ రహదారులు పనులు అన్ని ఆపేసిండ్రు వేగవంతం చేయాలని అడగచ్చు. పిల్లలకి నవోదయ విద్యాలయాలు తెలంగాణకు 33 జిల్లాల్లో 23 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు లేవు, అదని అడగచ్చు. జాతీయ ప్రాజెక్టులు ఎట్లయినా నువ్వు ఇవ్వకపోతే, గోదావరి నదిపైన కృష్ణా నదిపై కట్టేటువంటి జాతీయ ప్రాజెక్టులు అరిచి 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 మేము అలసిపోయినాం. పోనీ అది కూడా నువ్వు అడగలేదు. ఆఖరికి రోజు దేవుడు ధర్మం గురించి మాట్లాడేటువంటి బండి సంజయ్ ఇక వేములవాడ దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు అడగచ్చు, కానీ పక్కకే కూర్చున్నాడు కదా. అంటే నీకెంత ఇది పెరిగిందంటే ప్రజలు ఏది పడితే అది వింటారు. అది ఒక్కటి అడగ చేత కాలేదు నీకు. ఆయన ఇచ్చినో ఇవ్వకపోను నువ్వు ఎందుకు అడగలేదు? అడగంది అవ్వైన భూమి పెట్టదు కదా, అడగంది అవ్వైన భూమి పెట్టదు. మరి నీకెందుకు ఓటేయాలి కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు? కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా, వీరు బడి అడగడు, గుడి అడగడు, అభివృద్ధి అడగడు. పార్లమెంట్ సభ్యుడిగా ఏం పని చేయాలి? పార్లమెంట్ సభ్యుడికి ఉన్నటువంటి అసలు పార్లమెంట్కి ఎన్నికయ్యేది వీటి కోసం. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు రోజువారీ ప్రజల సమస్యల గురించి తిరుగుతారు వీళ్ళు. కానీ పార్లమెంట్ సభ్యుడు ఉండవలసిన అవసరం ఏంది? ఢిల్లీలో ఏం చేయాలి నువ్వు? నేను ఇది ప్లీజ్ మీ పత్రికా విలేకరు కూడా దీన్ని ఒకసారి మంచిగా చదివి, ఇది ఎప్పుడంటే 2016 జనవరి 2 నాడు నేను ఢిల్లీలో ఆనాటి మంత్రిని, ఇప్పుడు బీబీ పాటిల్ మా పార్టీ నుంచి వెళ్ళిపోయింది, ఇప్పుడు బీజేపీ టికెట్ జైరాబాద్ పోటీ చేస్తాడు. మేము ఇద్దరం కలిసిపోయి
ఆ మంత్రి గారిని కలిసి ఇంకో ఇవన్నీ అడిగిన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాలువేశ్వరులకు ప్రసాద్ పథకంలో చేర్చండి. ఇది ఒక విషయం. ఇంకా రెండో విషయం, మోడీ గారు ఫ్రస్ట్రేషన్ గురైనట్టు అవపడుతుంది నాకు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ 3 ఎన్నికల తర్వాత అనుకున్నన్ని స్థానాలు వచ్చేటట్టు లేవు. ప్రభుత్వం వస్తుందో రాదో అనేటువంటి అనుమానం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అతనికి. ఎందుకంటే ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడుతున్నారు. ఒక ప్రధానమంత్రి హోదాలో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక నాయకుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు గుంజుకొని ముస్లింలకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపణ చేసింది. సాధ్యం అది? ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు గుంజుకునేటువంటి హక్కు ఎవరికి ఉన్నది ఈ దేశంలో? రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 335 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ముట్టుకోవడానికి వీల్లేదు. ఇది సుప్రీంకోర్టు 2006లో జడ్జిమెంట్ ఇచ్చింది. జస్టిస్ బాలకృష్ణ గారు జడ్జిమెంట్ ఇచ్చారు. చాలా స్పష్టంగా